రాష్ట్రంలో రాబందుల సంతతిని పెంచేందుకు వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో రాబందుల సంతానోత్పత్తికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మానవాళికి పరోక్షంగా ఉపకారం చేస్తున్న రాబందులు అంతరించకుండా చర్యలు తీసుకుంటున్నారు ఫారెస్ట్ అధికారులు. రాబందుల పక్షి జాతి అంతరించిపోకుండా వాటి రక్షణపై అటవీశాఖ ఫోకస్ పెట్టింది. మానవాళికి పరోక్షంగా సహాయపడే ఈ పక్షుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. రాబందుల సంతతిని పెంచేందుకు వన్యప్రాణి సంరక్షణ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కులో రాబందుల ప్రత్యుత్పత్తికి ప్రణాళిక రూపొందించారు. మేల్ ఫీమేల్ రాబందులను జూకు తీసుకొచ్చి సంతానోత్పత్తి పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. రాబందులు మహారాష్ట్ర నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచకల్పేట సమీపంలో పాలరాపు గుట్టకు వలస వస్తున్నాయి. పాలరాపు గుట్టకొచ్చిన రాబందులు అక్కడే ఉండకుండా వచ్చి వెళ్లిపోతున్నట్లు స్థానికులు చెప్పారు. రాబందులు పాలరాపు గుట్ట దగ్గర స్థిరంగా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాబందుల పర్యవేక్షణ సంరక్షణ కోసం 3 వాచర్లను ఏర్పాటు చేశారు. పశువులకు వాడే డైక్లోఫినాక్ మెడిసిన్ తో రాబందులకు హాని కలుగుతున్నందున దాని అనర్థాలపై వెటర్నరీ డాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. రాబందుల మనుగడ ఆవశ్యకత పై విస్తృత ప్రచారం చేస్తున్నారు వన్యప్రాణి సంరక్షణ అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో రాబందుల ఆవాసంగా ఉన్న పాలరాపు గుట్టను జటాయి సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ చర్యలు కసరత్తు చేస్తోంది. గతంలో పెంచకల్పేట రేంజ్ పరిధిలోని ప్రాణహిత పెద్దవాగు సంగమ తీరాన 300 కిలోమీటర్ల ఎత్తులో పాలరాపు గుట్టను రాబందులు ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఈ గుట్టపై 30 వరకు రాబందులుండేవి. వీటి ఉనికిని గుర్తించిన అధికారులు సంరక్షణ చర్యలు సైతం చేపట్టారు. 2 రోజులకోసారి పశువుల కళేబరాన్ని రాబందులకు ఆహారంగా అందించారు. అయితే ఈ మధ్యనే కనిపించకుండా పోయి పొరుగున మహారాష్ట్ర వలస వెళ్లినట్లు భావిస్తున్నారు. కానీ ఇటీవల మళ్లీ పాలరప్పు గుట్టపై రాబందులు సంచరించడంతో సంరక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. ప్రాణహితకు ఆవలి వైపున కమలాపూర్ ఫారెస్ట్ నుంచి రాబందులు రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు అక్కడ అడవిలో మరో ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లు తేల్చారు. తిరిగి పాలరాపు గుట్టకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా 2.5 కోట్లతో రాబందుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాబందుల సంఖ్య తగ్గిపోవడానికి పశువులకు వాడే డైక్లోఫినాక్ మెడిసిన్ కారణమని భావించిన కేంద్రం దానిపై నిషేధం విధించింది. పశువులకు జ్వరం వచ్చినప్పుడు, ఇతర వ్యాధులు సంక్రమించినప్పుడు డైక్లోఫినాక్ ఇంజెక్షన్ వినియోగించేవారు. మృతి చెందిన పశువుల కళేబరాలు, మాంసం తిన్న రాబందులు మృత్యువాత పడుతున్నట్లు తేల్చారు. మెడికల్ షాపుల్లోనూ ఈ మెడిసిన్ అమ్మకుండా చర్యలు చేపట్టింది కేంద్రం. మనుషుల రాకపోకలు పెరిగిపోవటం, అడవిలో తరచూ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుండటం, సరైన ఆహారం దొరకకపోవడంతో రాబందులు సురక్షిత ప్రాంతం కాదని భావించి వలసపోతున్నట్లు వన్యప్రాణి సంరక్షకులు చెప్తున్నారు.